పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను ప్రశ్నించారు. మంత్రి ప్రాజెక్టుల పూర్తి వివరాలతో సమాధానం ఇస్తారని హామీ ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణకు వచ్చే సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్కు తరలించడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చిన వేలాది యువతకు ఉద్యోగాలు లభించేవని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైనదని తెలిపారు. నేను పార్లమెంట్లో ప్రశ్న అడగడం జరిగింది. దాదాపు 4,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏదైతే పెద్దపల్లికి మంచిర్యాలకి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినామో ఆ ప్రాజెక్ట్స్ మీద స్టేటస్ అడగడం జరిగింది. వారు కూడా ఆ స్టేటస్ మీద ప్రాపర్ రిప్లై ఇస్తాము, మేము స్పందిస్తామని చెప్పి వారు అక్కడికక్కడే రిప్లై ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పనిచేసి దాని మీద ప్రాజెక్టు వాళ్ళని హ్యాపీ చేయడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి తెలంగాణకు వచ్చే ప్రాజెక్ట్ని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణకి సెమీ కండక్టర్ ఫెసిలిటీ వస్తుంచినారో వారికి ఈ రోజు పర్సనల్ గా అశ్విని వైష్ణవ్ గారిని కలిసి పెద్దపల్లి గురించి మంచిర్యాల గురించి మన దగ్గర ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పించే విధంగా ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే మేము కూడా మన రాష్ట్రానికి మరి దేశానికి పనికొచ్చేటట్టు కష్టపడే యువకులు ఉన్నారు. ఖచ్చితంగా మీ యూనిట్ ని సక్సెస్ చేసి తీరుతాము. జై హింద్, జై తెలంగాణ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.